మాటలు మనలో ఉంటే అప్పుడు మనం ఏది అడిగినా కానీ దేవుడు నెరవేరుస్తాడు. ఈరోజు మరి దేవుని మాటలు మన హృదయాల్లో నింపబడుతున్నాయా? ఆయన మాటలు మన హృదయాల్లో భద్రపరుచుకున్నామా? ఆయన మాటలు మన హృదయాల్లో, మన అంతరంగాల్లో అవి పవిత్రంగా దాచుకుంటున్నామా? అవి మన మార్గాలను సరిచేసేవని. ఆయన మాటలు చొప్పున నడిస్తే మన జీవితాల్లో భవిష్యత్తు మారిపోతుంది, మన ప్రవర్తన మారిపోతుంది, మన కుటుంబాలు మారిపోతాయి. చీకటిలో ఉన్న బ్రతుకులు వెలుగులోనికి వస్తాయి, శాపములో నుండి ఆశీర్వాదంలోకి వస్తాయి, నిందలో నుండి సంతోషంలోనికి వస్తాయి, దుఃఖము నుండి ఆనందంలోనికి వస్తాయి. ఎప్పుడంటే ఆయన మాటలు నిన్ను ఓదార్చే మాటలు, ఆయన మాటలు నిన్ను ఓదార్చే మాటలు. మరి ఆ ఓదార్చే మాటలు మనలో ఉన్నాయా? కారం జల్లి నిప్పు జల్లే మాటలు ఉన్నాయా? ఏమున్నాయి మనలో? అవునంటగా అన్నాం అనుకో, ఇంకొంచెం తగలబెట్టి వస్తామా, చల్లార్చేస్తామా, ఏం చేసి వస్తాం? అదేంటంట అలాగంటున్నారు ఏంటి అని అన్నాం అనుకోండి, అక్కడ తంట అయిపోయింది. తర్వాత తిప్పలు వచ్చినాయి కానీ మంచిగా వస్తుందా? ఏ రాదు. మనం నిలబడిన స్థలంలో సమాధానం ఉంటుందా, లేకుంటే సమస్యను పెంచి వస్తున్నామా? ఏం చేస్తున్నామండి? మనం ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు మన మాట నెమ్మది పరిచేది ఉందా, సమాధాన పరిచేది ఉందా, పరిష్కరించేది ఉందా? నాకు బైబిల్లో ఈ రోజుకి అర్థం కాని ప్రశ్న ఒకటే, ఇది నిజమా అనేటువంటి మాటకు దానికి సమాధానం ఎక్కడ పరిష్కారం కాలేదు. అయిందా? సాఫీగా ఏదోను తోటలో ఉన్నటువంటి ఆదామములు ప్రశాంతంగా ఉన్నటువంటి జీవితంలో ఒక్క మాట కలవరాన్ని తీసుకొచ్చింది. ఏం మాట అది? ఇది నిజమా? ఈరోజు నీ కుటుంబాన్ని కూడా అదే చేస్తుందేమో. ఈరోజు సమస్యల మీద సమస్యలు, ఈరోజు సమస్యల మీద సమస్యలు రావటానికి కారణం తెలుసా? దేవుని మాట మన హృదయాల్లో లేకపోతే సమస్యలే. దేవుని మాట మన హృదయాల్లో లేకపోతే సమస్యలు. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించిన వారికి. చూడండి, శోధన సహించినప్పుడు ఏం కలుగుతుందంట? జీవ కిరీటము వస్తుంది. మరి ఇప్పుడు జీవ కిరీటము రావాలంటే, శోధన సహించాలంటే మన హృదయాల్లో ఏముండాలి? మరి దేవుని మాటలు ఉన్నాయా? నీ హృదయాల్లో ఎదుటివాడిని సమాధానపరిచే మాటలు ఉన్నాయా? నీ హృదయాలలో ఎదుటివాడిని ధైర్యపరిచే మాటలు ఉన్నాయా? ఏమండి? మన హృదయాలలో ఉండవలసింది క్రీస్తు యేసు కలిగిన ఆ మనస్సు కలిగి దేవుని గురించి సమాధానపడే మాటలు ఉండాలి కదా. ఈరోజు అది లేకపోవడానికి కారణం తెలుసా? మనం క్రీస్తు వెలుపులు ఉన్నామేమో. క్రీస్తులో ఉంటే మనలో కనబడేటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆయన మాటలు నీలో ఉంటాయి. అందుకే అపోస్తలుడు పౌలు గారు మాట్లాడుతుంటారు కదా, ఒకప్పుడు నేను దోషకుడును, హింసకుడును, హానికరుడును, ఇప్పుడైతే క్రీస్తు యేసునందున్న దాసుడును. ఒకప్పుడు నేను దోషకుడయ్యా, ఒకప్పుడు నేను హానికరుణ్ణి, ఒకప్పుడు నేను కత్తి పట్టుకుంటే ఎలాంటి వారినైనా సంహరించగలిగినటువంటి ఆ రోషము, ఆ పౌరుషం, ఆ అధికారం నాకు ఉంది. ఇప్పుడైతే నా ముఖాన ఉమ్మేసినా కానీ తుడుచుకుంటున్నా, నా ముఖాన లేకుంటే రాళ్ళు వేసినా తుడుచుకుంటున్నా, లేకుంటే నన్ను కొట్టినా నేను మౌనంగా ఉంటున్నా అని ఆయన క్రీస్తు మనస్సును చూపించగలిగాడు. కారణం ఏంటంటే ఆయన వాక్యంను ఆయన హృదయాల్లో భద్రపరుచుకున్నాడు. దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకున్నాడు. దేవుని వాక్యాన్ని భద్రపరుచుకున్నాడు కాబట్టి ఆయన అంత సాత్వికుడుగా, దీనుడిగా మార్చబడటానికి కారణం. అందుకే యూదుల చేత 5 సార్లు, ఒకడు తక్కువ 40 దెబ్బలు 5 సార్లు తినడానికి కారణం ఏంటంటే ఆ మనస్సు కలిగి ఉంది. లేకపోతే ఆయన ఒక్కడు రాయి వేయటానికో, దెబ్బ వేయటానికో, మాట అంటానికో అధికారం ఉండేది కాదండి.
ఈరోజు ప్రభువునందు ప్రియమైన దేవుని వల్లరా మనం అడుగుతున్నాము జరగట్లేదు అంటే, మనం ప్రార్థన చేస్తున్నాము ప్రతిఫలం రావట్లేదంటే, మనము దేవుని గురించి గోజాడుతున్నాము కన్నీరు గారుస్తున్నాము రావట్లేదంటే మన హృదయాలలో దేవుని వాక్యము లేదేమో. అందుకే ఆ మాటలో రాయబడుతుంది, యోహాను సువార్త 15:7 రాయబడుతుంది కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల. మీకు ఏది ఇష్టం అంటే, ఏది ఇష్టం, నాకు ఇదే కావాలి కాదు, ఏదైనా అడుగు అంటున్నాడు. అని ఏదైనా అడగమంటున్నాడు కదా, మరి పొందుకోవడానికి మనకుందా? దేవుడు ఆయన ఛాయిస్ ఇచ్చాడు కదా, మరి ఆ పొందుకోవడానికి మరి అక్కడ మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? ఆయన ఒకటే అంటాడండి, నా వాక్యం నీలో పెట్టుకో, నువ్వు ఏదైనా అడుగు అంటున్నాడు. నువ్వు ఏదైనా అడుగు, నేను ఇస్తా. నాకు అసాధ్యమైంది ఏది లేదు. కానీ అది సాధ్యం కావాలంటే వాక్యం ఏడుండాలి, హృదయంలో ఉండాలి. మరి వాక్యం హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేస్తున్నావా? వాక్యం హృదయంలో పెట్టుకొని మాట్లాడుతున్నావా? వాక్యం హృదయంలో పెట్టుకొని ఎదుటి వారిని ధైర్యపరుస్తున్నావా? ఏం చేస్తున్నాం? ఈరోజు అది లేదు కాబట్టే సమస్య, ఇబ్బంది, గలిబిలి, కలవరం, వ్యతిరేకత, తిరుగుబాటు, ఆందోళనలు మనకు కనబడతాం ఈరోజు. అందుకే క్రీస్తులో నిలిచి ఉండాలి, క్రీస్తులో నిలిచి ఉండాలి. ఆయన చిత్తములో మనం నిలిచి ఉండాలి. ఆయన చిత్తములో ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో అప్పుడు దేవుని యొక్క ఆధిక్యతను మనం పొందుకునే వారుగా ఉంటాం. ఈరోజు అట్టి ఆధిక్యత మనం పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ఔన్నత్యతను మనము చూడలేకపోతాం. ఈరోజు మరి ఒక సందర్భాన్ని మనం చూడగలిగితే ఇంకొక మాట చూద్దాం. యోహాను సువార్త 15:9 ఒకసారి చూద్దాం. తండ్రి నన్ను ఎలాగో ప్రేమించును, నేను మిమ్మును అలాగూ ప్రేమించుతుని. ఎక్కడ నిలిచి ఉండాలంట? ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలి. ఇప్పుడు మరి ఎవరి ప్రేమలో నిలిచి ఉంటున్నాం? ఏమండి, ఎవరి ప్రేమలో నిలిచి ఉంటున్నాం? భర్త ప్రేమలో నిలిచి ఉంటున్నావా? మరి భర్తను ప్రేమిస్తున్నావా? తల్లిదండ్రులు ప్రేమిస్తున్నావా? ఏమండి, భర్తను ప్రేమిస్తే తగాదు ఎందుకు తప్పదు? నేనంటే ఇష్టం లేదు నీకు, నువ్వు నన్ను సరిగ్గా చూడట్లా, అప్పుడు బాగా ప్రేమించు, ఇప్పుడు నాతో మాట్లాడట్లేదు, నాతో సరిగ్గా ఉండట్లేదు అని ఎందుకు వస్తుంది? వస్తుందా? మరి వాళ్ళ అత్తను ప్రేమించిన దానికి వచ్చినప్పుడు, అత్త ఇదిగో వేడి నీళ్ళు తాగు, అత్త ఇదిగో మంచినీళ్ళు తాగు, అత్త ఇదిగో అన్నం పెడుతున్నా అని ఉడుకుడికి అన్నం పెట్టింది. ఇప్పుడేమో అన్నం పెట్టామంటే నీకు ఓపిక లేదా అని అంటుంది. అప్పుడు ప్రేమ ఉందా, ప్రేమ లేదా? ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవునికి తండ్రికి ఉన్నటువంటి ప్రేమ నాలో నిలిచి ఉంది, మీరు కూడా నా ప్రేమలో మనము ఆయన ప్రేమలో నిలిచిన వారిగా ఉండాలి. ఆయన ప్రేమలో ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో, ఆయన ప్రేమలో ఎప్పుడైతే మనం నిలిచి ఉంటామో మనకు కలుగుతున్న ప్రతి స్థితిని కూడా మనము విడిచిపెట్టగలుగుతాం. ఏమంటే ప్రేమించినప్పుడు ఏది కోరుకుంటే అది ఇస్తామా ఇవా? ఇప్పుడు మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నావా అని అంటే చాలా మంది అంటారు కదా, బాగా ప్రేమిస్తున్నాం అంటే చేతులు చేపెడతాం. ఏమండి, అనండి దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నారు?